పంచాయతీలకు పట్టం కట్టేలా ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు ఉత్సాహంగా మొదలయ్యాయి. పల్లెసీమలపై గత ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోనసీమ జిల్లాలో నిర్వహించిన గ్రామ సభకు చంద్రబాబు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పదవి తనకు అలంకారం కాదన్న డిప్యూటీ సీఎం దీనిని ఒక బాధ్యతగా చెప్పుకొచ్చారు. అలాగే తనకు చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలనే తపన ఉందన్నారు ఆయన. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యల చర్చగా మారాయి. అటు పాఠశాల విద్యాశాఖలో 5 పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చేసింది. ఇక అచ్యుతాపురం ఘటనకి జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుని ఏపీ డీజీపీ అదేవిధంగా సీఎస్లకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధినేత జగన్ కూడా అనకాపల్లి వెళ్లి ఏదైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారన్న హాస్పిటల్కి వెళ్లి ప్రభుత్వ తీరు బాధాకరమని చెప్పి కామెంట్ చేశారు. అంతేకాదు వైసీపీకి క్రమంగా రిపేర్లు కూడా మొదలుపెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గడికోట శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చల్లో అడిగినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. టెక్కలి వైసీపీ పగ్గాలను దువ్వాడ నుంచి తీసేసి పార్టీ నేత పేరాడ తిలక్కు అప్పగించారు. మరి వైసీపీ గ్యారేజ్కు మరమ్మతులు కలిసి వస్తాయా లేదంటే కొత్త శక్తిని ఇస్తాయా అనేది ఒక ప్రశ్నగా ఉంది. మొత్తానికి క్షేత్రస్థాయిలో పట్టుకు కూటమి పార్టీకి టానిక్ ఇచ్చే పనిలో జగన్ అయితే బిజీగా ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే గ్రామ సభలకు సంబంధించి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేను కూడా మాట్లాడడం జరిగింది సీఎం, డిప్యూటీ సీఎం కూడా. ఏ స్థాయిలో ఆదరణ వచ్చింది, ఆ గ్రామ సభల్లో చేసినటువంటి కామెంట్స్, వీటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తాటిశెట్టి పశుపతి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా సంపత్రాజు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ నేత. సుజాత్ గారు ఉన్నారు, జనసేన నాయకురాలు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ముందుగా పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ పశుపతి గారు, గ్రామ సభలు పంచాయతీలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అని చాలా కామెంట్స్ అయితే చేశారు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు. దాంట్లో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు, ఎంతవరకు వీటి వల్ల మేలు జరుగుతుంది అనుకోవచ్చు. సీఎం మాట్లాడుతూ నిన్న 2 పథకాల గురించి ప్రస్తావించారు. ఒకటి రోడ్ల గురించి, మరొకటేమో సిసి రోడ్లు ఇస్తామని, గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. మరి మిగిలిన హామీల విషయానికి వస్తే ఎక్కడ ప్రస్తావించదు. ఓకే, ఏదైతే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అది సెంట్రల్ పరంగా మొత్తం అందరికీ చేయాలి కాబట్టి. కానీ మహిళలకు ఇస్తానటువంటి 1500 ఏదైతే ఉందో దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. త్వరలో చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ విషయానికి వచ్చినా సరే రోడ్లు, డ్రైనేజీల పనులకు సంబంధించి చేస్తామని చెప్పారు, గ్యాస్ సంబంధించి చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇన్ని లక్షల కోట్లతో మేము అప్పులతో ముందుకు వచ్చాము, అయినా సరే చేస్తున్నాం. పెన్షన్స్, ఉద్యోగాల జీతాలు ఇవన్నీ ఓకే. కామెంట్స్ అన్ని విన్నాం. అటు డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్, సీఎం చేసిన కామెంట్స్. ఏం జరిగింది, చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరిస్తూ ఉన్నారు, దాంట్లో నిజాలు ఎంత అనుకోవచ్చు? ఓకే, ముందుగా యోయో ప్రేక్షకులు, ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు మీకు గుడ్ మార్నింగ్. అయితే ప్రధానంగా ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల నేపథ్యం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు ఎలక్షన్స్ ప్రచారంలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ప్రతి పార్టీకి చాలా క్షుణ్ణంగా తెలిసిన మాట వాస్తవం. అయితే ఆ సమస్యలతోని, ఆ ఆర్థిక ఇబ్బందులతోని కూడా వాళ్ళు ప్రయాణం చేయాలనేటువంటిది కూడా వారికి రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి
ఈ రెండింటికి మధ్యన పార్టీలకు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వానికి ఓట్లేసాం, నమ్మకంతోనే వేసాం, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఒక కార్యాచరణ ముందు జరుగుతుంది అనేటువంటి ఒక రియల్ కాన్ఫిడెన్స్ తోని ఈ కూటమికి అధికారం కట్టబెట్టింది. అయితే ఆ దిశగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోని కానివ్వండి, లేకపోతే సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక సయోధ్యతోని ఒక మిత్రత్వంతో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు, చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఉంటుంది అనే ఆలోచనతోని ప్రజల తీర్పు చాలా సుస్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలో స్కీమ్ అన్నారో ఆ 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం స్వాగతించాలి. ఫస్ట్ స్వాగతిస్తూనే మరి మిగతా ఏవైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదో ఇంప్లిమెంట్ చేయని వాటి కోసం కూడా ప్రజా మీటింగ్లలో లేకపోతే వాళ్ళ వేదికల పైననో లేకపోతే వాళ్ళ అధికారుల సమీక్షలో కూడా ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు చెప్పాలి అధికార పార్టీ. ఎందుకు అంటే ఎస్ ఓకే 100 days అన్నారు, 100 days బదులు 110 days కావచ్చు, 120 days కావచ్చు, కానీ ఎప్పుడైనా సందర్భోచితంగా వాళ్ళు ఇగో మేము 6 గ్యారెంటీలు ఇచ్చాం, 2 ఇప్పుడు ఇచ్చాం, మాకున్నటువంటి నేపథ్యం ఇది, ఇంకొక 15 రోజులలో ఇది చేస్తాం, ఇంకో 2 స్కీమ్స్ చేస్తాం, ఇంకో 35 రోజులలో ఇంకోటి చేస్తాం, ఇలా వాళ్ళు సందర్భోచితంగా సమీక్షలలో మాట్లాడితే ఏమైతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు మహిళలు ఉన్నారు అనుకోండి, మహిళలకు కావాల్సినటువంటి 1500 రూపాయల 2500 రూపాయల వాట్ ఎవర్ స్కీమ్ వాళ్ళకి ఏమైతుంది అంటే వాళ్ళకు ఒక నిరుత్సాహపడకుండా ఎస్ మా కోసం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, మాకు ఇచ్చినటువంటి హామీ మీద కూడా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేక పవనాలు ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కానీ విమర్శించినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇది నేను ప్రభుత్వం సూచిస్తున్నా. ఎందుకంటే అన్ని ఓవర్ నైట్ లా ఏ ప్రభుత్వం కూడా తీసుకోరు. రేపు మీరు సీఎం అయినా అన్ని ఒకటే రోజు సంతకం పెట్టలేరు, రేపు నేను సీఎం అయినా సంతకం పెట్టలేము. కానీ సమీక్ష జరిగినప్పుడు వాళ్ళకి చెప్తే ఆ మెసేజ్ పబ్లిక్ వెళ్ళింది అనుకోండి, దే విల్ కూల్ డౌన్. నెక్స్ట్ మనం బిఫోర్ ఇండిపెండెన్స్ ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యం కానివ్వండి లేకపోతే దేశం పటిష్టంగా ఉండాలంటే గ్రామాలే పట్టుకోమలు అనేటువంటి ఒక స్లోగన్ మనం విన్నాం మనం చదువుకుంటున్నప్పుడు కూడా. అయితే వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో కూడా లేకపోతే మండల ప్రాంతాలలో కూడా ఎప్పుడో మనము డెవలప్మెంట్ కావాల్సినటువంటి వ్యవస్థలో ఇప్పటికీ కూడా వాళ్ళకి మౌలిక వసతులు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అది గ్రామాలలో ఎలా అంటే ఏదో మారుమూల గ్రామాలు ఉన్నాయి లేకపోతే ఏజెన్సీలు ఉన్నాయని కాదు, మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా మౌలిక వసతులు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అఫ్ కోర్స్ మన దక్షిణ భారతదేశంలో కంపేర్ చేసినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కంపేర్ చేస్తే మనం మచ్ బెటర్ టు బి ఫ్రాంక్. రోడ్ల విషయంలో కానివ్వండి, తాగునీటి వ్యవస్థలో కానివ్వండి, లేకపోతే విద్యా వ్యవస్థలో కానివ్వండి, దక్షిణ భారతదేశం చాలా చాలా బెటర్ దెన్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ నార్త్ స్టేట్స్. కానీ ఇక్కడ అప్పుడు వాళ్ళు అలా కంపేర్ చేసుకోరు కదా. మన రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల క్రితం ఏమున్నాం, 5 సంవత్సరాల క్రితం ఏమున్నాం, ఇప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోనే ప్రజలు ఉంటారు. కాబట్టి సో వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ఏవైతే గ్రామ సభలు పెట్టారో ఎస్ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు మీరు అర్బన్ వాతావరణం తీసుకోండి, అర్బన్ లో ఉన్నటువంటి పాపులేషన్ వర్సెస్ గ్రామీణ ప్రాంతం కాబట్టి మన రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలోనే ఎక్కువ పాపులేషన్ లివింగ్ ఉంటాయి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ కూడా చాలా తక్కువ. సో ఆ దిశగా వాళ్ళు డెవలప్మెంట్ కానీ లేకపోతే సమీక్షలు నేర్చుకోవడం, వాటికి కావాల్సినటువంటి సమీకరణలు చేయాలి అనేటువంటి ఒక నిజమైన ఆలోచనతో కనుక్కున్నప్పుడు వీ షుడ్ వెల్కమ్, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఓకే, లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు. ఫస్ట్ ఈ గ్రామ సభల గురించి మాట్లాడుకుందాం, తర్వాత అచ్యుతాపురం ఘటన, మీ పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? గ్రామ సభలకు సంబంధించి మంచి డెసిషనా, లేదు ఏదైనా తప్పుగానే చేస్తున్నారు అనుకుంటున్నారా, ఇంకేదైనా మంచిగా జరగాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి?
ఆశా గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఐన్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అంటే గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా గ్రామాలే పట్టుకొమ్మలుగా చెప్పినటువంటి ఆ రోజుల్లో ఏదైతే మరి గాంధీజీ గారు అన్నారో, మరి ఆ రకంగా అంటే గ్రామ స్వరాజ్యం, స్వయం పరిపాలన అంటే గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి, మౌలిక సదుపాయాలు ఏమనియండి ప్రభుత్వం దగ్గరుండండి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన విధానం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి నిస్సందేహం. గత కాంగ్రెస్ ప్రభుత్వం అవనండి, రాజశేఖర రెడ్డి గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అండి, ఎవరికి కూడా ఇటువంటి థాట్ రాలా. ఎందుకంటే అంటానంటే ఈ రోజున గ్రామ పరిపాలన, గ్రామ స్వరాజ్యంలో ఆ గ్రామ ప్రజల వద్దకు పరిపాలన రావాలనే విధానం ఏంటంటే ముందుగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. దాని ద్వారా మనకి ప్రజలకి కనెక్టివిటీ దగ్గరకు ఉండేటట్టుగా ఎవరైనా ఇదివరకు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు కాసే పరిస్థితులు లేకుండా చేసి ఈ రోజున ఏ సర్టిఫికేట్ కావాలన్నా వితిన్ ఒక అరగంట, పావు గంటలో వచ్చేటట్టుగా చేసిన విధానం. ఇప్పుడు ఇంటి వద్దకే రేషను, అంటే ప్రజలు ఇదివరకు రేషన్ షాప్కి వెళ్ళి పడిగాపులు కాసేవారు వారం రోజులు, 10 రోజులు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంటింటికి వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్లు పెట్టారు. 24 అవర్స్ కూడా అక్కడ స్థానికున్న గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర డోర్ టు డోర్ అక్కడ ఆపరేషన్ అంటే బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం, మెడిసిన్ ఇవన్నీ కూడా ప్రజల వద్దలకి పరిపాలనగా ఆర్బీకే కేంద్రాలు రైతులకి దగ్గరగా ఉండే విధానంగా అన్ని కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజున చెప్తా ఉన్నారు గ్రామ సభలు పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాలు అంటే పంచాయతీలు. ఈ పంచాయతీల్లో మొన్న హఠాత్తుగా లేదంటే ఇదివరకు ప్లాన్ ప్రకారంగా ఇద్దరు కూడా మూకుమ్మలుగా అనుకొని ఒక నిర్ణయం తీసుకుని గ్రామ సభలు పెట్టారు. మంచిదే, గ్రామ సభలు పెట్టడం మీ అక్కడ తప్పు పట్టట్లా. కానీ ప్రతి గ్రామంలో కూడా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామంలో జరిగినటువంటి ఆ డ్రైనేజ్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఎల్ఈడి సిస్టమ్ లైటింగ్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఏమైనా కొత్తగా నిర్మించారా, లేదా కొత్తగా ఎవరికైనా చెరువులు అంటే ఫిష్ ఉత్పత్తి అయ్యే చెరువులు కానీ ఎవరికైనా ఇచ్చారా, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఏంటి, గ్రామంలో ఇతర పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏంటి తెలియపరచడానికి ప్రజలకి, అలాగే అక్కడ ఉన్న అధికారులకి తెలియడానికి ఒక మొమెంటం ఇవ్వడానికి ఖచ్చితంగా గ్రామ సభలను ఏర్పడితే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఆ పంచాయతీ ఆఫీసులో కానీ, చక్ర ఆఫీసులో కానీ ఉన్నటువంటి ప్రెసిడెంట్, స్థానికంగా ఎంపీటీసీలు అందరూ కూడా జాయిన్ అయ్యి, అలాగే వార్డు నంబర్లు, గ్రామ పెద్దలందరూ కూడా ఆ ప్రజల్ని పిలిపించి గ్రామ సభలు చేసేవారు. కానీ ఈ రోజున బహిరంగంగా చేశారు. దాని మీద తప్పు పట్టట్లా. మేమేమంటామంటే మీరు ఏదైతే మరి కిందసారి ఇదే ఆగస్టు 15కి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,000 చిన్న మేజర్ పంచాయతీ అయితే, పెద్ద మేజర్ పంచాయతీ అయితే 25,000 అన్నారు. ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు సార్. ఆ డబ్బులు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ పంచాయతీ ఫండ్ ఖర్చు పెట్టాం అందరం కూడా. ఏదైతే పంచాయతీలో ఉంటుందో ఆ ఫండ్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టాం. ఇంతవరకు ఎవరికి ఒక రూపాయి రాలా. మీరు మళ్ళీ చెప్తారు 1,450 కోట్లు ఇప్పుడు మేము ఒక్కొక్కరిగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలందరికీ పంచాయతీలకి విడుదల చేసాం నిధులు అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు 4,500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పని కింద తీసుకొచ్చామని. మంచిదే, ఇవన్నీ కూడా 100 రోజుల పని దినం ప్రజలకి అక్కడ ఉన్నటువంటి విలేజ్ల్లో పని దొరకదు కాబట్టి వాళ్ళకి ఆదుకునే విధానంగా పని దినాలుగా మనం ఉన్నటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధానం. దీంట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఒక రోజుకి ఒక కూలికి 285 రూపాయలు అందవలసిన తరుణంలో ఈ రోజు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలో ప్రాబ్లమా, ఫీల్డ్ అసిస్టెంట్లో ప్రాబ్లమా తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి సగటు ఒక మనిషికి 100 నుంచి 150 రూపాయల వరకే ఇస్తూ ఉన్నారు. మిగతా డబ్బులు ఏటవుతున్నాయి అర్థం కావట్లా. అంటే 130, 150 రూపాయలు స్కామ్ జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనుసంధానం చేశారు వ్యవసాయానికి కూడా, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ పనితో ఏవైతే ఉపాధి పని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేశారు. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం అభివృద్ధి కోసం, గ్రామ విలేజ్ల అభివృద్ధి కోసం ముందుకెళ్తే ఎటువంటి డౌట్ లేదండి. ఖచ్చితంగా దానికి
వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరిస్తుంది. అంతేగాని దీంట్లో కూడా స్కామ్ చేసే విధానంగా ఏదో మేము చేస్తున్నాం, గతంలో ఎన్నడం లేదు, ఏ ప్రభుత్వం చేయలేదంటే తప్పు. అసలు 46 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి కానీ ఏ రోజైనా ఎప్పుడైనా సరే ఎన్ని వేల కిలోమీటర్లు వేసారండి సీసీ రోడ్లు చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 10 నుంచి 15 వేల వరకు కూడా మేము సీసీ రోడ్లు వేసాం. మేము గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేశారు సీసీ రోడ్లు. అంతే తప్ప కూడా 32 లక్షల ఇల్లులు ఇచ్చామండి ఒక విలేజ్ లో. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఓకే చాలా సమయం మాట్లాడారు, ఎక్కడ ఇంటరాక్ట్ చేయకుండా. ఓకే ఇప్పటికైనా క్వశ్చన్ చేయమంటారా? ఒక్క నిమిషం. చాలా విషయాలు ప్రస్తావించారు, చాలా విషయాలు మాట్లాడారు. ఏంటి 10 నుంచి 15 సీసీ రోడ్లు అంటున్నారు? ఏంటి 10 నుంచి 15 అంటే వందల వేల 15,000 విస్తీర్ణంలో సీసీ రోడ్లు వేసామండి. 10 నుంచి 15,000 కిలోమీటర్లు సప్లాన్ నిధుల ద్వారా వచ్చినటువంటి ఆ సమయంలో ఇచ్చిన రోడ్లు వేసాం. అలాగే ఎక్కడైతే తర్వాత బీసీకి సంబంధించిన వీధుల్లో కూడా మరి టోటల్ గా ఈరోజు చూస్తే విలేజ్ డెవలప్మెంట్ అవ్వడానికి కారణం సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత సంబంధించిన రోడ్ల అంటే బీసీ అంటే ఫస్ట్ ఏమో అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అమ్మా. అంటే ఏ ఊరికి వెళ్ళా మనకి ఎస్సీ ఎస్టీ సపరేట్ గా ఒక కోణంలో ఉంటది, అలాగే బీసీకి సంబంధించిన కోణంలో ఉంటది, ఓసీకి సంబంధించిన కోణాలు సపరేట్ గా ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చిన నిధులు గాని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ముందుగానే వాళ్ళకి సీసీ రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించిన తర్వాతే మిగతా వాళ్ళకి వేయాలనే ఒక రూల్ తో ఫస్ట్ ఆ విధానం ఎస్ఎస్టీ కోళ్ళలో ఏర్పడిన తర్వాత బీసీ కోళ్ళ కానీ ఓసీ కోళ్ళ కానీ విస్తరింప చేశారు. ఓకే, మీ ప్రభుత్వ హయాంలో రహదారులు, రోడ్లు, సీసీ రోడ్లు అన్ని కూడా సక్రమంగా చేశాము అంటారు, ఎక్కడ ఏది నిర్లక్ష్యం వహించకుండా. ఓకే అవునండి అవునండి ఓకే ఓకే ఇదే విషయానికి సంబంధించి చాలా సార్లు మీరు జనసేన ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఓకే ఒక నిమిషం. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. హలో ఆశా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుజాత గారు. ఓకే, గ్రామ సభలను ఏమి విభేదించట్లేదు, వ్యతిరేకించట్లేదు, జరగాలి, ముందుకెళ్లాలంటున్నారు. కానీ దీంట్లో కూడా అవినీతి రాజ్యం వెళ్తుంది అనే విధంగా ఉంది అనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి మాట. ఏమంటారు అంటే ప్రతి దాంట్లో కూడా ఆయన ఏకంగా సాలరీయే తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి పర్సన్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం. కానీ ఇటువంటి వ్యవహారాలు లేదంటే ఈ విధంగా ఏదో ఒక దాంట్లో అవినీతి జరుగుతోంది లేదా దాంట్లో ఒక రూపాయి పక్కదారి మళ్ళిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏమంటారు? ఆశా గారు ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. అవినీతి చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో గానీ ఆరోపించడం అంటే వాళ్ళకి కత్తి మీద సామేనండి. ఖచ్చితంగా ఏదన్నా మాట అంటే దానికి నిలబడాలి, దాని మీద నిరూపించాలి, ఆధారాలతో సహా చూపించమనండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టాలు ఉండాలి, తల తీసే విధంగా ఈ రాజ్యాంగంలో మార్పులు ఉండాలి, చట్టాల్లో మార్పులు ఉండాలి, నేను కూడా అతీతుడిని కాదు, నేను తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి అని. సో ఇందులో వీళ్ళు ఆరోపణలే తప్ప 100% వాస్తవం ఉండదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏ శాఖలో ఎక్కడైనా ఒక అవినీతి జరిగిందని నిరూపించండి, ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటాం. ఏ అధికారైనా కావచ్చు, ఏ శాఖ అయినా కావచ్చు, ఏ మంత్రి అయినా కావచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే గత 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా వెనకబడిపోయింది, ప్రజల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు కానీ వాళ్ళ భూముల దోపిడీ కానీ జరిగిందో, ప్రజలందరూ ఏ విధమైన బాధల్లో మునిగిపోయి ఉన్నారో చూసాం. కాబట్టే ప్రజలు అంత మ్యాండేట్ ఒక చాలా చక్కని తీర్పు, అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం, ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో దూరాభారాలు ఖర్చు పెట్టుకుని వేలకు వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటింగ్ పర్సెంట్ ఎంత పెరిగిందో మనం చూసాం. ఈవెన్ మన ఉపాధ్యాయులు ఏదైతే ఓట్లు అయితే ఉన్నాయో అవి కూడా మనం చూసాం. డ్రాస్టిక్ అంటే కొన్ని లక్షల ఓట్లు పెరిగిన ఓటింగ్ శాతం. కాబట్టి మేడం, ఈ ప్రభుత్వం మీద దయచేసి 100 రోజులు కూడా పూర్తి చేయని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ
ఇప్పుడు ఆ బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బురద జల్ల కార్యక్రమం మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు ఇచ్చిన మ్యాండేట్ 11 ఎందుకు దించేశారు అని ఆలోచించి ఆ విధంగా ప్రక్షాళన చేసుకుని మీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి దయచేసి. లేని ఆరోపణలు, ఆ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ సుజాత గారు, ఒక ఆరోపణ అయితే వచ్చిందిగా, ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఈ పనుల్లో ఇంకో 150 రూపాయలు పక్కదారి మళ్ళిస్తున్నారు ఒక్కొక్క దాంట్లో అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఏమో మీ దృష్టికి రాకపోవచ్చు. ఒక లక్ష్మణరావు గారు ఆధారాలు చూపిస్తే కనుక దాన్ని వెరిఫై చేసుకోండి. నేను అదే చెప్తున్నాను మేడం, ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తారు వాళ్ళ ముందు చర్యలు తీసుకున్నది కూడా మీకు చెప్తాము. లక్ష్మణరావు గారు ఎనీ ప్రూఫ్, ఆధారం ఏదైనా ఉందా మీ దగ్గర మీరు చేసిన అభియోగానికి? చేయకండి, ఆరోపణలు నిజంగా నిరూపిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దాని ఆ విషయంలో ఏమి లేదు. మా ప్రభుత్వమనో మా ఎమ్మెల్యేలోనో దాన్ని వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడే క్లారిటీ ఇద్దాం. లక్ష్మణరావు గారు ఏదైనా ఆధారం ఉందా మీరు చేసినటువంటి ఆరోపణకి? ఎనీ ప్రూఫ్? ప్రతిదీ కూడా ఆధారాలతోనే మాట్లాడతాం. కావాలంటే మీరు చెక్ చేసు, ప్రతి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఇప్పుడు ఉపాధి వెళ్తున్నటువంటి వ్యక్తులు అడగండి. ప్రతి వారం కూడా 50 రూపాయల నుంచి 100 రూపాయలు కలెక్ట్ చేస్తారు. మరి ఎలాగంటే మీరు చేస్తున్నట్టు పనికి ఎక్కువ డబ్బులు కావాలంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని అంటే ఒక వ్యక్తి దగ్గర 50 రూపాయలు అంటే ఆ విలేజ్ సంబంధించి వీడియో ఏదైనా ఉందా అనేది ఇల్లీగల్ కూడా 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారమ్మా. దానికి సంబంధించి ఒక వీడియో గానీ, ఒక ఆడియో గానీ, ఒక ఫోటో అట్లాంటిది ఏదైనా కావాలి కదా. అంటే అసలు ఇవన్నీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, మాట్లాడింది జరిగింది. అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా తయారైందమ్మా వైఎస్ఆర్ ఒక పార్టీ మారగానే ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చేస్తారు. ఆ పార్టీ కొనుగోలు కాదు, మళ్ళీ ఇది వద్దు, డైరెక్ట్ గా మన డిబేట్ లోనే యాక్షన్ కి ప్లాన్ సిద్ధం చేద్దాం. మీరు ఆధారం చూపించండి, ఆ ప్లేస్ చెప్పండి, ఆ ఎంపీడీఓ నేమ్ చెప్పండి, ఎవరైతే అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారో ఆ పర్సన్ చెప్పండి. చెప్పండి. ఆశా గారు, ఎంపీడీఓ నుంచి గ్రామ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఎం, ఈ 4 ఉంటారండి. ఏపీఎం, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ, ఈ 4కి ప్రతి వారం కూడా మోట్లు అందుతాయి. అంటే ఒక వ్యక్తి ప్రతి చోటనా లేదంటే ఒక ప్లేస్ లోనా మీరు చెప్పేది? లక్ష్మణరావు గారు స్టింగ్ ఆపరేషన్ చేయించండి. మళ్ళీ గతంలో మీ మీద ఏదైనా ఆరోపణ చేసినప్పుడు మీరేదో బురద జల్లు తుడుచుకోమంటే ఎట్లా అని చెప్పేవారు, ఆధారం చూపించమనేవారు. ఇప్పుడు సేమ్ మీరు కూడా సేమ్ యాక్ట్ అవుతుంది కదా. ఆశా గారు, మీకు కావాలంటే మరి 1 to 1 చేద్దాం. 1 to 1 చేసినప్పుడు మీకు విత్ ప్రూఫ్లతో చూపిస్తాం. ఇప్పుడు చూపించండి అంటున్నాం కదా. ఇప్పుడు ఆధారం చూపించండి. మీరు మొత్తం రాష్ట్రం మొత్తం ఈ విధంగా జరుగుతుంది అని చెప్తున్నప్పుడు ఏదో 1-2 ఆధారాలు చూపించండి, మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం వారిపైన అంటున్నారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. మీకు నేను ఆధారం చూపించే బాధ్యత నాది. ఎవరు వేగ్గా మాట్లాడట్లేదు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉండాలి. మీరు ఎవరిని ఎంక్వైరీ చేయండి, నా దగ్గర ఉన్న ఆధారాలు మీకు పెడతాం, వాట్సాప్ చేస్తాం, చూడండి. ఓకే, మా కోఆర్డినేషన్ వాళ్ళకి అయితే సెండ్ చేయండి, కుదిరితే ప్లే చేస్తా మీరు సెండ్ చేస్తే కనుక. ఓకే, సంపత్ రాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అమ్మా. సంపత్ రాజ్ గారు గ్రామ సభల గురించి తీసుకున్నటువంటి చర్యల గురించి చాలా చెప్పారు, కానీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఎవరు మాట్లాడినా అబ్జెక్షన్ చేయాలి. ఒక్కసారి చెప్తానమ్మా, దాని తర్వాత మీరు ఏమన్నా అడగండి, నేను చెప్తాను. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి, అదే విధంగా తోటి ప్యానలిస్టులు అందరికి కూడా శుభోదయం అమ్మా. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఏదైతే ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో దాదాపు 70% మంది సర్పంచులు వైసీపీ వాళ్లే ఉన్నారమ్మా. అయినా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు గ్రామ స్వరాజ్యం నిజంగా నిలబడాలని చెప్పేసి పంచాయతీల నిధులంతా కూడా నిర్వినియోగం అయిపోతా ఉంటే ఆ వ్యవస్థనంతా మార్చి పంచాయతీ నిధులు పంచాయతీలను ఖర్చు పెట్టాలని చెప్పి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒక విజన్ ఉంది పంచాయతీల మీద, కాబట్టి ఆ శాఖ తీసుకున్నారు. దాని మీద నిర్దిష్టమైన ప్రణాళికలతో ఆయన ముందుకు వస్తూ ఈ రోజు గ్రామ సభలు పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 13,326 గ్రామాల్లో సీఎం నుంచి ఎమ్మెల్యే దాకా, కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా పాల్గొనడం జరిగింది. దాదాపు 1 కోటి మందితో ఈ రోజు డైరెక్ట్ గా నేరుగా పాల్గొనడం చిన్న విషయం కాదమ్మా. కాబట్టి ఇలాంటి సభలు తీసుకొని వచ్చి గ్రామాల్లో ఏమేమి మౌలిక వసతులు కావాలని చెప్పేసి డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచే తీసుకున్నారు. ఏదో సర్పంచులతో మాట్లాడడం పోవడం కాదు, ప్రజలతో నేరుగా మాట్లాడడం నిజంగా మనం స్వాగతించాలి.
ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా స్వాగతించాలి, దాన్ని స్వాగతించాలి. ఇంకొక విషయం, ఏదైతే లక్ష్మణరావు గారు చెప్తున్నారో అవినీతి జరుగుతుందని, దానికి ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే వాళ్ళు దాదాపు 70% మంది సర్పంచులు వాళ్లే ఉన్నారు కాబట్టి స్పష్టంగా బయట పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే సమస్య లేదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. దానికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి దాని మీద వీళ్ళు చెప్పొచ్చు, దానికి ఏం లేదు. కొన్ని స్వాగతించాలమ్మా, కొన్ని ఏదైనా ఉంటే ఇలాంటి లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చేదానికి ప్రతిపక్షంలో మనల్ని కూర్చోబెట్టారు, ప్రజల కోసం మనం పోరాడాలా, తీసుకురావాలి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఏదైతే లక్ష్మణరావు గారో లేకపోతే వైసీపీ పెద్దలో లేకపోతే ఎవరు మాట్లాడుకున్నారో అవన్నీ పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు గ్రామ సభల్లో జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాక్యాలు మనం కానీ తీసుకున్నట్లయితే అమ్మా, ఏదైతే 2024 నుంచి 29 వరకు ఈ 5 ఏళ్లలో మేము దాదాపు 17,500 కిలోమీటర్ల సిసి రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. రెండోది 2,50,000 కిలోమీటర్లకు రహదారులు నిర్మిస్తాం, 4 లక్షల ఎకరాల్లో నేరేగా పనులు చేస్తాం, 5 లక్షల పంట కాలంలో 1.5 లక్షల పశువుల షెడ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అదే విధంగా మేము ఏం చేస్తామో చెబుతూ గత ప్రభుత్వంలో చేసినటువంటి కూడా మనం కానీ తీసుకున్నట్లయితే అమ్మా, 2014-19లో దాదాపు తెలుగుదేశం పార్టీ 27,444 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మిస్తే వైసీపీ వాళ్ళు వేసింది మొత్తం అమ్మ 6,643 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు సిసి రోడ్లు వేయగలిగారు పంచాయతీల్లో అమ్మ. ఇది మాట్లాడే పంచాయతీల్లో మాత్రమే. కాబట్టి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు పల్లెల్లో ఏదైతే ఉందో అవి దాదాపు 9,890 కేంద్రాలు నిర్మిస్తే వీళ్ళు రంగులేసారే కానీ వాటిని ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కానీ తీసుకున్నట్లయితే అమ్మా, ఇవన్నీ ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను ప్రకటించారు. దాదాపు ఏడాదికి 9 కోట్ల పని దినాలు ఉంటే 50 లక్షల కుటుంబాలకు దాదాపు 100 రోజులు కనుగొలించే కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అది గతంలో కంటే ఎక్కువగా దాదాపు ఇది గతంలో ఉన్న దానికంటే కూడా 15 కోట్ల పని దినాల్లో దాదాపు అది 21.50 కోట్ల పని దినాలుగా పెంచడం జరిగిందమ్మా ఈసారి. కాబట్టి ఇవన్నీ కూడా పని దినాలు పెంచారు, పనికాహార పథకానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. చాలా మంది పల్లెల్లో ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పినట్టు చాలా మంది పని లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కూడా ప్రభుత్వం ఆదుకునే ప్రక్రియ చేయాలి. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఏదైతే ఉందో చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ కింద దాదాపు 4,500 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారని ముఖ్యమంత్రి గారు ప్రకటించిందమ్మా, అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. ఇకపోతే డిప్యూటీ సీఎం గారు ప్రకటించింది కానీ తీసుకున్నట్లయితే అమ్మా, వైఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు జాతీయ ఉపాధి హామీ కింద గత 5 ఏళ్లలో 41,000 కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టింది ఏంటంటే అక్కడ కనపడట్లేదు. క్షేత్రస్థాయిలో ఓన్లీ 15,000 కోట్లు మాత్రమే కనపడతా ఉన్నాయి. 26,000 కోట్ల రూపాయలు ఎట్టుపోయినాయి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. మీరు ఏదైనా వీలైతే డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏదైనా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి చేతనైతే సమాధానం చెప్పండి, నిరూపించండి. ఇవన్నీ కూడా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఒక మంత్రిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరు దాని గురించి చెప్పాలా? ఇప్పుడు దాకా 15వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు 9,100 కోట్లు దాదాపుగా 991 కోట్లు నిధులు విడుదల చేసిన తర్వాత మాత్రమే గ్రామ సభలు పెట్టాడు. ఏదో ఆగస్టు 15కి గత 75 ఏళ్ల స్వతంత్రంలో 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తున్న చాక్లెట్లకి జెండాలకి అది పవన్ కళ్యాణ్ గారు 10,000 25,000 ప్రకటించడం నిజంగా గొప్ప విషయం. ఎవరైనా స్వాగతించాలి ఈ విషయాన్ని. మొన్న ఇచ్చాడా లేకపోతే రేపు ఇస్తాడా అనేది పక్కన పెడితే ఇంకా ఎప్పుడు కూడా మనకి ఆగస్టు 15 ఏదైతే జరుగుతుందో ఆ గ్రామాల్లో కూడా గర్వంగా తలెత్తుకునేటట్టు ఆ రోజు జెండా వందన కార్యక్రమం జరగాలి. వాటికి ఆ నిధులు సరిపోవని ప్రకటిస్తే నిష్పక్షపాతకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద కూడా వీళ్ళు మర్చేస్తూ ఉంటే ఇంక ఏమనాలమ్మా? రాజకీయాలకు అతీతంగా ఏదైతే పని పవన్ కళ్యాణ్ మీద కూడా అంటే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయకూడదా అంటే ఇంకొక మాట అమ్మా, పవన్ కళ్యాణ్ మీద కూడా ఎందుకు అంటున్నానంటే రాజకీయాలకు నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నిన్న ప్రకటించిన దానిలో చాలా స్పష్టంగా నిత్య విద్యార్థిలాగా నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నానని చెప్పడం జరిగింది. 2, ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడా? ప్రభుత్వ పథకాల్లో ఉన్నాడు, ప్రభుత్వ పనుల్లో ఉన్నాడు, ప్రభుత్వ లేకపోతే ఏదైనా మెంబర్ గా ఉన్నాడా? ఏమున్నాడమ్మా? ఆయన అవినీతి పరుడని చెప్పి మర్చేయడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత నిధులు ఖర్చు పెట్టి ఆయన ఏదో ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పారిశోధాన్ని వదులుకొని ఈరోజు ప్రజాసేవకు వస్తే దాని మీద మర్చేసేదేందమ్మా? ప్రజా జీవితంలో అందరి మీద వేస్తారు వీళ్ళు మాట్లాడే భాష ఏదైనా పని చేస్తే ప్రశ్నించడానికే ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించొచ్చమ్మా, ప్రశ్నించొచ్చు, కానీ ఆపాదించకూడదు అంటున్నా. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఇట్లా అని చెప్పారు, 10,000 15,000 అన్నారు, ఇవ్వలేదు.
ఇవ్వాల్సింది అని చెప్పున్నారు. ఆశ గారు మాకంటే ఎక్కువగా మీరే ప్రశ్నించారు, మీరే అడిగారు వాళ్ళని, అయ్యా మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపిండి అని. ఆధారాలతో నివేదిక ఇవ్వండి. ఇప్పుడే తప్పకుండా అది ఏ పార్టీకి అనుకూలమేం కాదండి, వాళ్ళకి వ్యతిరేకం కాదు, మీకు అనుకూలం కాదు. సంపత్ రాజు గారు మీరు అడిగిన 2 minutes టైం అయిపోయింది, చాలా క్లియర్ కట్ గా లెక్కలతో సహా చెప్పారు. ఓకే, నిన్న గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. రోడ్ల గురించి మాట్లాడారు, 6 గ్యారంటీల గురించి మాట్లాడారు, మహిళలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు, ఇంటికి నల్ల వాటర్కి సంబంధించి మాట్లాడున్నారు. రోడ్లు వేస్తాము, ఈ పంచాయతీలో ఉన్న అన్నిటికీ కూడా అన్ని గ్రామాలకి ఈ 5 సంవత్సరాల టైం కాలం పీరియడ్లో కంప్లీట్ చేస్తాము. ఈ రోడ్లు ఈ విధంగా ఉన్న తర్వాత వాటర్ కనుక వెళ్ళే విధానం లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి డ్రైనేజీలు కూడా మేము చేస్తాము అని చెప్పారు. అంతే కదా, కరెక్టే కదా, ఈ విషయాలు చెప్పున్నారు. 6 గ్యారంటీల గురించి ప్రస్తావించారు. ఓకే, మరి మిగిలిన హామీలు ఏంటండి? ఒకటి, మెగా డిఎస్సీ చేశాము, యువత ఈ విధంగా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా తమలో నైపుణ్యాన్ని బయట పెట్టే విధంగా మేము మెగా డిఎస్సీ ప్రకటించామన్నారు. మరి అదే మెగా డిఎస్సీతో పాటు అదే నిరుద్యోగులకి మరొక హామీ ఇచ్చారు, ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి. దాని గురించి అక్కడ మాట్లాడలేదు. ఒక నిమిషం 3 గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించారు, ఇస్తామని చెప్పున్నారు. ఇక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారా, అది నడుస్తూ ఉంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా వెళ్తారు ఏంటి అనేది కొంతకాలంలోనే బయటకు వస్తుందో అనుకుంటున్నాం. ఓకే, వరలక్ష్మి వ్రతానికి అన్నారు, కాలేదు, ఏ విధంగా వెళ్తారు అనేది పక్కన పెడదాం. మరి ఇదే మహిళలకి 1,500 ఇస్తామని చెప్పారు, మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు, ఎవరి ఫోటోలు ఉండాలి ఏంటి, మీరు ఇచ్చినటువంటి మెజారిటీ ఈ విధంగా అని చెప్పి చాలా విషయాలు ప్రస్తావించారు. మరి ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు? ఇంతకు ముందు పశుపతి గారు ఒక కామెంట్ చేశారు, ఏదైనా వస్తుందా రాదా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకాల పేర్లు మార్చారు, కానీ ఇంకా దానికి సంబంధించి కార్యాచరణ ముందుకు వెళ్ళడం లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అలవాటు పడినటువంటి ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా రాకపోవడం వల్ల అసలు వస్తుందా రాదా, మినిస్ట్రీ నెక్స్ట్ ఇయర్ నుంచి అంటున్నారు అనే ఒక డౌట్ లో ఉన్నప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావించినప్పుడు ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు? మా ఇక్కడ ఆశా గారు ఒక విషయం, ఏదైనా ఒకటి ప్రకటించిన తర్వాత దానికి సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఇవ్వాలా ఏంటి అనేది ఒక అధికారులు ఇప్పటికే దాని మీద సమీక్షలు జరుపుతున్నారు. ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వకూడదు, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు అనే దాని మీద స్పష్టంగా ఆధారాలతోటి మొత్తం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. దానిలో మీరు ఎటువంటి ఆలోచన పర్లేదు, ప్రతి ఒక్కటి కూడా అదే చెప్తున్నానమ్మా. ఏదైతే 1,500 రూపాయలు మహిళలకు అది కూడా ప్రకటిస్తారమ్మా. ఎందుకు దాని గురించి చెప్పలేదు అంటున్నాము. ఒక్క నిమిషం, అన్ని చెప్పాల్సిన అవసరమే ఉందమ్మా. మెగా డిఎస్సీ గురించి చెప్పారు, నిరుద్యోగ గురించి చెప్పారు. ఒక్క నిమిషం, గ్రామ సభల్లో అంటే అది ఇవ్వాలనుకుంటున్నారా మీరు? అంటే మీ మాట ఎలా ఉందంటే అది మేము ఏమన్నట్టుగా మేము దాటేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్? కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసినప్పుడు మిగిలిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? మెగా డిఎస్సీ గురించి ప్రస్తావించినప్పుడు నిరుద్యోగ భృతి కూడా దాంట్లో ఇంక్లూడెడ్ పాయింటే కదా. ఒక్క నిమిషం ఆశా గారు, నిన్న జరిగింది గ్రామ సభ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా స్పష్టంగా 6 పథకాలు మేము ఏదైతే తీసుకొచ్చా అన్ని కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. మీరు మళ్ళీ దాని గురించి 6 గ్యారెంటీల్లో నిరుద్యోగులు 1,500 రూపాయలు కూడా ఉన్నాయమ్మా. దాని గురించి మీరెందుకు మళ్ళీ బాధపడుతున్నారు? బాధపడేదేంటి సార్? ఒక్క నిమిషం, మీరు అన్ని పథకాలు ఇస్తారు, ఇవ్వాలనే కోరుకున్నాం, అందుకే 164 మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఆ హోదాలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదాను కూడా దాంట్లో ప్రస్తావించారు కదా. ఆయన అడుగుతున్నారు ప్రజలు ఇవ్వాలి అని చెప్పి నిన్న సీఎం మాట్లాడుతున్నప్పుడు ఇదే గ్యాస్ సిలిండర్ త్వరలో ఇస్తాం, నేను ఇవ్వట్లేదు, ఇవ్వరా, మానేస్తారా అని చెప్పి నేను చెప్పట్లేదు. ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. అక్కడ ఏం చెప్పున్నారు? ఒక్క నిమిషం సంపత్రాజు గారు, ప్రశ్న అర్థం చేసుకోండి. 3 గ్యాస్ సిలిండర్లు భవిష్యత్తులో ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పినప్పుడు మిగిలిన హామీల గురించి కూడా మాట్లాడుంటే వారికి ఒక భరోసా వస్తుంది. ఇంతకు ముందు పశుపతి గారు కూడా అదే చెప్పున్నారు, వారికి ఒక ధైర్యం వస్తుంది అనేది. అరే ఒక్క నిమిషం అమ్మా, దాని గురించి మేము ఈయడం లేదు అనడం లేదు, దాట వేయలేదమ్మా. అదే చెప్తాను మీకు. ముఖ్యమంత్రి స్థాయి హోదాలో సెక్రటరియట్ లో కూర్చొని ప్రకటించడం జరిగింది. ఎందుకు మీరు మళ్ళీ తౌడుకుంటారమ్మా?
ఎందుకు మీరు 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 ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో సచివాలయంలో కూర్చొని అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టిన లేవు. ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి కూర్చొని అఫీషియల్ గా ప్రెస్ మీట్లు పెట్టి మీకు చెప్తున్నారు ప్రజలకి ఇవన్నీ ఇస్తాము ఇవన్నీ చేస్తాము పలాంగల్ నుంచి అని చెప్తా ఉంటే మీరు ఇంకా గ్రామ సభల్లో అన్ని చెప్పలేదంటే మాకైతే అర్థం కాదు. ఒక నిమిషం. ఓకే, ప్రజలకైతే అర్థమవుతోంది. పశుపతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పశుపతి గారు, ఇంతకు ముందు మీరు ఒక మాట అడగడం జరిగింది, ఎందుకంటే వస్తుందా రాదనే దాంట్లో ఈ మాట కూడా సీఎం నోటి నుంచి వచ్చుంటే వారికి కాస్త ధైర్యం ఉంటుందని చెప్పి మేము ఇవ్వట్లేదని చెప్పామా, దీన్ని ఏ విధంగా మీరు వక్రీకరిస్తారు అంటున్నారు సంపత్ రాజు గారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ఎవరు మిత్రులు ఎవరైనా కూడా ఆ పార్టీలు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఒకవేళ క్లారిటీ లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. జనరల్ గా మీరు ఎంతసేపు మాట్లాడినా నేను ఏం కోరుతున్నాను సంపత్ గారిని కానివ్వండి, ఎవరినైనా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అది మీ మంచి కోసం ఒక సూచనగా, ఒక అనలిస్ట్ గా, ఒక న్యూస్ రీడర్ గా మీరు సజెస్ట్ చేస్తున్నారంటే ఒక బ్రదర్ మీరు వినండి దయచేసి. ఎవరికైనా కామెంట్ చూపించండి, కామెంట్ చూపించండి. చెప్పలేదు, ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అని మాత్రమే అడుగున్నాం. ఎందుకు ప్రస్తావించలేదని నేను చెప్పిన తర్వాత మళ్ళీ అదే పదిగా మీరు అడిగితే ఏం చెప్పేదమ్మా? అడగద్దంటారా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని చెప్పాను, సీఎం గా చెప్పారని చెప్పాను. ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు. పశుపతి గారు, సంపత్ గారు, ఇప్పుడు మేము ఏం కోరుతున్నాం అంటే అది మీ మంచి కోసమే ఒక సలహా ఇస్తున్నాం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అని మీరు ఎన్ని వేదికల పైన మాట్లాడుంటారు. అదే విధంగా ప్రజలకు కూడా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇవాళ మనం ఒక న్యూస్ చదువుతున్నాం, ఇవాళ అందరు లక్షల మంది రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఒకటే రోజు చూడరు కదా. సో అందుకని వాళ్ళ సామాన్య ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ చేయడం తప్పు కాదు. అది కూడా మనం హామీలు ఇచ్చిన వాటిని, అర్థమైందండి. సో ఆ క్రమంలో మీరు అనౌన్స్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి పదవిలో, ముఖ్యమంత్రి అధికారికంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. వినిపిస్తుందండి ఆశా గారు? వినిపిస్తుందండి. అది నేను కోరుతున్నాను. ఓకే, మీరు 100 రోజులు అన్నారు, 100 రోజులకు ఎవరేమి కత్తి మీద పెట్టి మెడబోయారు. 100 రోజులు 130 డేస్ కావచ్చు, 150 డేస్ కావచ్చు. అది అధికారికంగా ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే క్రమంలో మీరు ఎన్ని వేదికల పైన మాట్లాడేసి ఒక మెసేజ్ ఇచ్చేస్తే, అప్డేట్ చేసేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు. వాళ్ళు మీ పైన వ్యతిరేకత ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేసి రికవరీ చేయడం అనేది చాలా కష్టమైన పని. అందుకోసం మీకు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు సూచనలు ఇస్తున్నాం, మీరు అది ఫాలో కావాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరే చెప్పున్నారు సంపత్ రాజు గారు, లక్ష్మణ్ రావు గారిని మీరు పదే ఆధారాలు అడిగారంటే ఆన్సర్ వచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. నేను కూడా ఎగ్గొట్టారు, ఎగ్గొట్టేస్తారని చెప్పలేదు. ఒకసారి మాట్లాడండి సంపత్ రాజు గారు. ఒక్కసారి మీరు ఏదైతే మిస్కమ్యూనికేషన్ అయిందో క్లారిటీ ఇస్తారు. ఈ రోజు కాదు, గతంలో చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా. ఏదైనా తప్పు ఉంటే తప్పుగానే క్వశ్చన్ చేస్తాం, కరెక్ట్ ఉంటే కరెక్ట్ గానే మాట్లాడతాం. మాకు ఏ పార్టీతోని సంబంధం లేదు, ఎవరితోని ఇది లేదు. కానీ ఎగ్గొడతారు అని చెప్పి నేను చెప్పలేదు. ఈ విషయాల గురించి ప్రస్తావించినప్పుడు ఈ పథకాల గురించి కూడా చెప్పుంటే భవిష్యత్తులో చేస్తామని చెప్పున్నారు కదా, గ్యాస్ గురించి కూడా ఇచ్చిన హామీ ప్రకారం చేస్తామని, వీటి గురించి కూడా ఒక్కసారి ఒక మాట అని ఉంటే వారికి ఒక ధైర్యం ఉంటుంది. ఓకే, మాకు వస్తే ప్రెసెంట్ రాష్ట్ర ఖజానా ఆర్థిక స్థితిగతులు విధంగా ఉంది కదా అనేది, అంతవరకు మాత్రమే. ఆశా గారు, ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నిన్న గ్రామ సభల దాకా ఆ మాట మాట్లాడకుండా ఉంటే, ఎక్కడ కూడా ఆ మాట ఉచ్చరించకుండా ఉన్నట్లయితే మీరు అడగొచ్చు, ఎక్కడ మాట్లాడలేదు ఆ మాట, ఎందుకైనా తప్పించేసి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడలేదండి, గతంలో ఎన్నిసార్లు మాట్లాడలేదు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడలేదు, ఇవన్నీ అన్ని చోట్ల మాట్లాడలేదు. ఓకే, ఒక్క నిమిషం అండి ప్లీజ్, జరగాలని చెప్పి కోరుకుందాం. ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది మనకి. లక్ష్మణ్ రావు గారు నిన్న అచ్యుతాపురం ఏదైతే బాధితులు ఉన్నారో వారిని వెళ్ళి పరామర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది అదని చెప్పి రాజకీయాలు మాట్లాడనేది ఒక వెర్షన్ బయటకు వస్తోంది. దాని గురించి, దాంతో పాటు పార్టీని గాడిలో పెట్టడానికి ముందుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కొంతమందిని తీసి పక్కన పెట్టారు. దువ్వాడు లాంటి వారిని ఏదైనా ప్రజల నుంచి విమర్శలు, ఈ నెగిటివ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పక్కన పెడుతున్నారు, గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండింటికి క్లారిటీ ఇవ్వండి. ఆశా గారు, గతంలో మేమున్నప్పుడు కూడా ఎల్జీ పాలిమర్స్ లీక్ అయినప్పుడు
లీక్ అయిన గంటలోనే మేము తగిన చర్యలు తీసుకున్నాం. అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అవనివ్వండి, కలెక్టర్ ఎవరైనా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన వైద్యం కోసం తగిన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున అచ్యుతాపురంలో జరిగినటువంటి ఎసెన్షియల్ ఒక్క మాట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పండి, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వాళ్ళకి సమయం కావాలి కాబట్టి. కంప్లీట్ నేను ఎక్కువ లాగనండి, కంప్లీట్ చేస్తాను. షార్ట్ విషయంలో చెప్పేస్తాను. ఎస్ఎన్సీ కంపెనీలో జరిగినటువంటి సంఘటన 18 మంది చనిపోయారు, 50 మంది పైన శతగాత్రులుగా గాయాలు తగిలి. వీళ్ళేమో జరిగినటువంటి సంఘటన 1 గంటన జరిగితే రాత్రి 1 గంటల వరకు కూడా ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ రాలా. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమందికి గాయాలయ్యో తెలియదు. ఇవన్నీ కూడా ఎందుకు అంత నిర్లక్ష్యం చేయడానికి? పక్కనే ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఎక్కడో మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్ దగ్ధమైతే వెంటనే హెలికాప్టర్ పెట్టి డీజీపీ గారిని పంపించినట్టు సీఎం గారు మీరే ఎందుకు రాలేకపోయారు? హోమ్ మినిస్టర్ గారిని ఎందుకు ఆ సమయానికి రాలేకపోయారు? ఎందుకు ఆ మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ ఎందుకు అక్కడ లేకుండా చేశారు? మేనేజ్మెంట్ కి మీకు జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏంటి? వాళ్ళ దగ్గర ఏమైనా మీరు కమిషన్ రూపంలో లేదంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళు మీరే దూరం పెట్టారని వదంతులు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి ఆశ గారు మేమంటామంటే ఖచ్చితంగా జరిగినటువంటి బాధితులకు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ₹1 చనిపోయిన వాళ్ళకి అధికంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, పాక్షికంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు అనేది ఇది తక్షణమే వారం రోజుల్లో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికి కూడా ఇటువంటి సంఘటన జరగాలి, ఇంకోసారి జరగాలని ఎవరు కోరుకోరు. దురదృష్టకరమైన సంఘటన అది మా ప్రభుత్వంలో జరిగినా, ఈ ప్రభుత్వంలో జరిగినా, ఏ ప్రభుత్వంలో జరిగినా ఇటువంటి సంఘటన జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, కార్మికులకి ప్రజలకి ఇటువంటి నష్టం జరగకూడదని మేమైతే మనస్ఫూర్తితో కోరుకున్నాం. దీన్ని రాజకీయం చేయాలంటే డీజీపీకి అదే విధంగా సిఎస్ కి నోటీసులు కూడా ఇవ్వడం అదేనమ్మా, నేషనల్ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా తక్షణమే మీరు దీనికి మాకు సమాధానం చెప్పండి. ఎంతవరకు గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్టీని? దానికి వస్తున్నానమ్మా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కూడా మార్చడం జరిగింది, కొంతమందిని జిల్లా అధ్యక్షులుగా మార్చడం జరిగింది. కడప బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వయాన మేనమైనటువంటి రవీంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా, కొంతమందిని ఎస్టీ సెల్ అధ్యక్షులుగా మార్చడం జరిగింది. అలాగే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎక్కడైతే వారం రోజుల నుంచి మన టీవీ ఛానల్లో హాట్ టాపిక్ గా నిలిచినటువంటి దువ్వాడ శ్రీనివాసరావును కూడా మరి టెక్కల నియోజకవర్గం నుంచి తప్పించి ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు తప్పించి మరి ఎంపీ క్యాండిడేట్ ఆ రోజున ఎంపీగా పోటీ చేసినటువంటి పేరాడి తిలక్ గారికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చూస్తే పార్టీని బలోపేతం అయ్యే దిశగా ఎక్కడైనా కొంత మేరకు ఇక్కడ నాయకత్వ లోపం కనబడుతుంది అనే టైంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మరి రీఆర్గనైజేషన్ అయితే జరుగుతూ ఉంది పార్టీని బలోపేతం దిశగా. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా జనాలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది, చూస్తున్నాం. సిద్ధం సభలకు ఏ విధంగా వచ్చారో మనం చూస్తున్నాం. ప్రజలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు. సుజాత గారు, అచ్యుతాపురం సెజ్ ఘటన అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న పరామర్శించి వచ్చిన తర్వాత మాజీ సీఎం చేసిన కామెంట్స్, కనీసం అక్కడ అంబులెన్స్ లేదు, ఆ కంపెనీ యొక్క వెహికల్ని తీసుకెళ్తున్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. లక్ష్మణరావు గారి పాయింట్స్ కూడా కరెక్టే కదా. ఫైల్స్ దగ్ధం అయినప్పుడు ఏదైతే హోమ్ మినిస్టర్ స్పందించారు, వెంటనే హెలికాప్టర్ ఇచ్చి పంపించాము, ఇదంతా చెప్పారు. మరి ఈ విషయం ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎక్కడో నిర్లక్ష్యం కనిపించింది అనేది వారు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. మేడం, ముఖ్యంగా ముందు నేను చెప్పదలుచుకున్నది, మీడియా సాక్షిగా లక్ష్మణ్ రావు గారు ఏదైతే వైసీపీ ప్రతినిధిగా వస్తున్నారో ఇంత పచ్చి అబద్ధాలు, ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దండి. ఆల్రెడీ మీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయింది. దయచేసి మీరు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ మీ పార్టీని ఇంకా భ్రష్టు పట్టించకండి. ఫస్ట్ ప్రజలు పంచాయతీల విషయంలో మేడం ఇంతకు ముందు చూసాం మనం, ఆగస్టు 15 కి, జనవరి 26 కి
150, 200, 100 రూపాయలు 250 ఇచ్చే దగ్గర 10,000, 25,000 ప్రకటించడం నిజంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు ఉంటే మీరు వాటిని ప్రోత్సహించాలి, వాటిని అభినందించాలి. అలాంటిది మీరు డబ్బులు ఎక్కడ మీరు ప్రకటించేసి మాటలు ఇచ్చేసిన కాదండి, ఉదంతం కాదు. డబ్బులు ఎక్కడ? డబ్బులు ఎప్పుడు పంపిస్తారు? డబ్బులు ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. ఎంతవరకు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ అవకాశం ఇవ్వండి. ఆశ గారు ఏమా ఏంటండి అది? నేర్చుకోండి, వేరే ఓకే, అచ్యుతాపురం గురించి మాట్లాడదామండి. గ్రామ పంచాయతీల గురించి, గ్రామ సభల గురించి మాట్లాడదాం. సుజాత గారు ప్లీజ్, సుజాత గారు ప్లీజ్. 900 లక్ష్మణ్ రావు గారికి సగం సగం తెలిసి మాట్లాడొద్దని చెప్పండి. అచ్యుతాపురం ఘటన ప్లీజ్, సమయం లేదు మేడం. అన్నీ చెప్తానండి, ఆరోపణలు చేసేసి వెళ్ళిపోతానంటే కాదు, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తానండి. లక్ష్మణ్ రావు గారికి 998 కోట్ల రూపాయలు ఆల్రెడీ పంచాయతీల్లో నిధులు డిపాజిట్ చేశారండి ప్రభుత్వం రాగానే. దాంట్లోంచి వీళ్ళు 10,000, 25,000 గ్రామ సభలు ఏదైతే న్యూ ఇయర్ స్వాతంత్ర దినోత్సవానికి వాడుకోమని చెప్పారండి. లక్ష్మణరావు గారు ఓకే ఓకే ప్లీజ్. లక్ష్మణరావు గారు మాట్లాడిన తర్వాత సుజాత గారు మీకు నేను టైం ఇచ్చాను, సంపతరాజు గారు కూడా టైం ఇచ్చాను. ఆ టాపిక్ కి సంబంధించి ఓకే, అచ్యుతాపురం ఘటన గురించి ఏమంటారు? ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్తూ ఉన్నారు కదా. ఫస్ట్ లక్ష్మణరావు గారికి మ్యూట్ చేయండి మేడం. సుజాత గారు, మాట్లాడేటప్పుడు సుజాత గారు అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మాట్లాడుతున్నాం. ముందు లక్ష్మణరావు గారు మాట్లాడారు, మీకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడున్నారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన యాక్షన్ లో నిర్లక్ష్యం వహించారు, సరిగా చూసుకోలేదు, సరిగా భరోసా ఇవ్వలేదు, వారిని అంబులెన్సుల విషయంలో కానీ వీటి విషయంలో కానీ స్పందించే తీరు కానీ సరిగా లేదు అనేది ఆరోపణ. మేడం, అచ్యుతాపురం విషయానికి వస్తే కనుక లక్ష్మణరావు గారికి అదే చెప్తున్నాను. అబద్ధాలు, ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు. ఆల్రెడీ బాధితులకి ₹1,00,00,000 చొప్పున ఎవరైతే మరణం చెందారో వాళ్ళ కుటుంబాలకి ₹1,00,00,000 చెక్కులు అందించాం, మేమే తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసామని కలెక్టర్ గారు చెప్పారు. అది మాట్లాడిన వీడియో కూడా ఉంది, బయటకు నేను కావాలంటే పంపిస్తాను, చెక్ చేసుకోమని చెప్పండి. 50 లక్షలు, 25 లక్షలు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆల్రెడీ ₹1,00,00,000 డిస్ట్రిబ్యూషన్ 17 మందికి మేము చేసామని చెప్పి కలెక్టర్ గారు మీడియా ముందుగా చెప్పిన వీడియో కూడా ఉంది, నేను పంపిస్తా కావాలంటే. నా దగ్గర ఆధారం ఇక్కడి నుంచి సవాళ్ళని తీసుకెళ్ళాం. మీరు డబ్బులు ఇస్తే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళమన్నారు. ఏం మాట్లాడతారు? మీరు ఆధారంగా ఉంటే లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, మీ సమయంలో మీరు మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్, మీరు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఏది అర్థం కాదు ప్రజలకు, ఏది మీరు చెప్పింది కూడా వెళ్ళదు, మీరు చెప్పింది కూడా వాళ్ళ వరకు చేరదు. లక్ష్మణరావు గారు, ఒకవేళ మీరు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే లాస్ట్ లో టైం ఉంటే మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్లీజ్, మీ సమయాన్ని మీరు వినియోగించుకున్నారు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సుజాత గారు ప్లీజ్ కంక్లూడ్. మేడం, అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు ఈ రోజు కూడా బయట గుడారాల్లో ఉంటున్నారు. మీరు ఐ న్యూస్ నుంచి జర్నలిస్టులను పంపించి వీడియోలతో సహా తీసుకొచ్చి మేడం, ఈ రోజు నేను డ్యామ్ ష్యూర్ అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు ఈ రోజు కూడా గుడారాల్లోనే ఉన్నారు. నీ 3 నెలల్లో ఇళ్లు కట్టించి నేనే స్వయంగా తాళం చేయులు తీసుకొచ్చి అందిస్తానన్న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుగా హామీ నెరవేర్చలేదు. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు కూడా నష్టపరిహారం అందలేదు మేడం. కూటమి ప్రభుత్వం నేను డ్యామ్ షో చెప్తున్నాను, ఆ చెక్కులు తీసుకెళ్లి ఆల్రెడీ కలెక్టర్ గారు స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాజకీయ ఆరోపణలు అంటారు. మీ కూటమి నుంచి సంపత్ రాజు గారు ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం. సంపత్ రాజు గారు, ఖచ్చితంగా రాజకీయ ఆరోపణలే అండి, ఖచ్చితంగా రాజకీయ ఆరోపణలు. లక్ష్మణరావు గారిని మేడం ఒక్క రిక్వెస్ట్, అవతరాలు మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దని చెప్పండి, కనీసం మినిమం కామన్ సెన్స్ అండి. డిబేట్ అవుతాయి. సంపత్ రాజు గారు మీరేమంటారు? ఆశ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది జరిగినా మన పబ్లిక్ లకి ఎక్కడికి వస్తున్నా అంటే ఆయనకి ఎక్కడ శవం కనపడితే ఆడికి వచ్చి రాజకీయాలు చేయడం, మాట్లాడడం జరుగుతా ఉంది. మనం చూస్తానే ఉన్నాం, శవ రాజకీయాలు తప్ప మామూలుగా ఏం లేదు. రెండోది, నిన్న అక్కడికి పోయి వెక్కిల్ నవ్వులు వెక్కిల్ వ్యవహారాలు తప్ప ఏమన్నా అర్థం ఉందమ్మా? వెక్కిల్ నవ్వులు నవ్వుకుంటూ ఫోజులు ఇస్తా ఉన్నాడు. నువ్వు క్షత్రియాతలు పరామర్శించు, నీకు చేతనైతే నీ పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేయి, ప్రభుత్వాన్ని నిలది, ఇంకేదైనా కావాలంటే అడగమని చెప్పండి. వాళ్ళకి ఏదైనా సానుభూతి ప్రకటించి వాళ్ళ పక్షాన్ని మేము ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత
లేకుండా నువ్వు ఆడకొచ్చి రాజకీయాలు ఏంటమ్మా? ఏమన్నా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండా ఉందా? హాస్పిటల్లో మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉందా? చూడకుండా ఉన్నారు అధికారులు అందరూ ఉన్నారు కదా. గంటలోనే పరామర్శించాలా, 2 గంటల్లో పరామర్శించాలా కాదు. వాళ్ళకి నిజంగా జరిగింది బాధాకరం. నిజంగా మొత్తం దేశంగా రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. అలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిజంగా ఇంకొకసారి జరగకుండా చూడాలి. దాన్ని మాట్లాడాల్సి నల్లా పోయేసి నీ చేతనైతే నీ పార్టీ నుంచి సహాయం చేయవయా నువ్వు. అంతేగాని ఆడికొచ్చి రాజకీయాలు ఏంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆడికొచ్చి నీకు కరెక్ట్ గా అందకపోతే డబ్బులు నాకు చెప్పండి, నేను వస్తున్నా అంటే భయపడి ఇచ్చేస్తారు. ఏం మాటలు ఇవన్నీ కూడా? లేదా గంటలో ప్రకటించలేదు, మీరు తగలబెడతా ఉంటే చూస్తా గమ్ముండాలా? డీజీపీ మీరు ఫైల్ అన్ని తగలబెట్టేస్తా ఉంటే చూస్తే గమ్ముండాలా? కాదమ్మా, ఒక కమిషన్ పోతే కొన్ని వేల మంది సమస్యలు చెప్తున్నారమ్మా. కొన్ని వేల మంది చెప్తున్నారు కదా, సీఎం కూడా చెప్తున్నారు సమస్యలు వస్తూ ఉన్నాయి, దాని పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తున్నారని. లక్ష్మణరావు గారు, ఒక నిమిషం. సో రాజకీయంగా ఏదైనా సరే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. సెన్సర్ ఇవన్నీ రావాలి, టెక్నాలజీని యూజ్ చేసుకుందామని చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీ గవర్నమెంట్ ఇటువంటి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఫైనల్ గా పశుపతి గారు, ప్రమాదాల మీద కూడా రాజకీయాల అనే ఒక ప్రశ్న వస్తూ ఉంది ప్రజల నుంచి. ఏదో ప్రమాదం జరిగింది, మమ్మల్ని ఆదుకోకుండా ఇటువంటి రాజకీయాలు మీ వల్ల జరిగింది, గత ప్రభుత్వం తప్పిదం, లేదంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏంటి, ఎంతవరకు ఈ ప్రశ్నలు రాజకీయ నాయకుల కామెంట్స్ కరెక్ట్ అంటారు? రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు వాటికి డేగా కంటిలాగా భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అంటే ప్రతి సమస్య మీద పరిష్కరించే వాళ్ళ గొంతు వినిపించాలనే క్రమమే ఉంటుంది ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా. అట్లా అని ఒక ఆచరణ సాధ్యం కానటువంటి ఆరోపణలు చేస్తే, అర్థవంతమైన ఆరోపణలు చేస్తే వాళ్ళే ప్రజల దృష్టిలో చులకనవుతారు. అయితే ఇక్కడ ప్రమాదానికి గురైన విషయంలో నిజాయితీతోని, చిత్తశుద్ధితోని ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే తప్పేం లేదండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే కోట్ల రూపాయల ఆస్తులు వేరు, ఒకరిద్దరి ప్రాణాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో కనుక ప్రభుత్వానికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకుండా వాళ్ళు అక్కడ కార్యక్రమాలను నిర్వర్తించకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించవచ్చు. కానీ అక్కడ అంటే 90%, 98% అయిపోయి 2%లో ఏదో పొరపాటు అయింది అనుకోండి, దాన్ని ఆ సమయంలో గొంతెత్తి ప్రశ్నించకుండా వాళ్ళు కూడా పార్టీకి, వాళ్ళు కూడా ప్రశ్నించడమే కాదు, వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వాళ్ళు ప్రజల పక్షాన మొన్నటి వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి కూడా పనిచేస్తూ, వాళ్ళ వాలంటీర్లు కూడా పనిచేస్తూ, వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తూ ఉండి, వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో 100 మందికి వెహికల్స్ ఉంటాయి, కారు ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, వ్యాన్ ఉండొచ్చు. నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ వెహికల్స్ మొబిలైజ్ చేసేసి అంబులెన్స్ లేకపోతే అప్పుడు చూపించవచ్చు, ఎస్ ప్రభుత్వం అంబులెన్స్ చేస్తలేదు, మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వెహికల్ లో తీసుకెళ్లారు, ఇదిగో చూడండి అని చెప్పొచ్చు. కానీ ఓన్లీ కేవలం అవకాశం దొరికింది కదా అని ప్రశ్నిస్తే అది వాళ్ళు ఎవరు కూడా వెల్కమ్ చేయరు. సో దీన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మెలగవలసిన ఆవశ్యకత ఉంది. అది అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు. ప్రాణాలకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది తప్పు కాదు. అయితే ఇప్పుడు ఇక మీరు అన్నట్టుగా అటువంటి అన్ని చేసుకుంటూ ఉంటే మీ మీడియా ఎందుకు కవర్ చేస్తారు? వాళ్ళు మీడియాలో ముందు ఎందుకు వస్తారు? అది గతంలో టీడీపీ పార్టీ లేకపోతే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా ఇటువంటి ప్రమాదాలు అప్పుడు రాజకీయాలు కాకుండా ప్రజలకు ఇంకే విధంగా మంచి చేయొచ్చు, వాళ్ళకి ఏ విధంగా మెరుగుపరచొచ్చు అనేది ఆ విధంగా ముందుకు నైతిక బాధ్యత తీసుకున్నప్పుడు, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ప్రజల యొక్క మన్ననలు వాళ్ళే క్రెడిట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి.